చూపిస్తాను ఎంత బాగా చేశాడనేసి. సో తినరా ప్లీజ్ రా. హలో, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ వచ్చి నేను థర్స్డే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ విహాన్ పాస్ట్ 2 డేస్గా రెడ్ దోశ అడుగుతున్నాడు అనమాట. సో రెడ్ దోశ అంటే బీట్రూట్ దోశ, అండ్ ఆరెంజ్ దోశ అంటే క్యారెట్ దోశ. బట్ క్యారెట్ అయితే అంతగా నచ్చదు తనకి దోశలో అయితే, బట్ తాలింపు అయితే చాలా ఇష్టంగా తింటాడు. సో కాబట్టి తన కోసం అయితే బీట్రూట్ దోశ రెడీ చేస్తున్నాను. సో ఒకవేళ బీట్రూట్ నచ్చకపోతే మనం జ్యూస్ లాగా చేసి యాడ్ చేసుకోవచ్చు. బట్ విహాన్ బీట్రూట్ ఇష్టం కాబట్టి నేనైతే గ్రేట్ చేసి యాడ్ చేస్తున్నా. అడల్ట్స్కి అయితే మనం చిల్లీ అండ్ జింజర్ కూడా యాడ్ చేయొచ్చు. నువ్వు పోస్తావా? ఇప్పుడే తినేస్తావా? ఓకే, పోసేద్దామా? రాగి దోశ లేదు, ఇది రెడ్. దీంతో ఏం వేస్తున్నా అమ్మ? దీంతో ఏం వేస్తున్నారు? దీంతో రాగి పుట్టు కదా. ఇదేంటిది? సో బీట్రూట్ వేస్తే ఏం కలర్ అవుతుంది దోశ? సో ఎవరు అడిగింది రెడ్ కలర్ దోశ? చేద్దామా? చూసాం. ఈ చేయి అమ్మ పెన్ పెట్టుకో. ఈ చేయి కొంచెం వస్తాను. ఇప్పుడు ఏమేయాలి? ఉవా కదా, కాలుతుంది కదా. వెరీ సారీ, నేను కెమెరా పెట్టిన స్టాండ్ కొంచెం బెండ్ అయింది. సో నేను అసలు చూసుకోలేదన్నమాట. సో ఇప్పుడు ఎడిట్ చేస్తా ఉంటే చూస్తున్నాను ఫేస్ అసలు కనిపించలేదని. రాగి దోశ రేపు మార్నింగ్ చేసిస్తాను. ఓకే, పింక్ దోశ కూడా రేపు చేసిస్తాను. ఇప్పుడు రెడ్ దోశ, ఓకేనా? నువ్వు ఏం కలర్ దోశ అడిగినావు ఈరోజు? సరే, ఇది తినేసి మళ్ళీ రేపు మార్నింగ్ రాగి దోశ, ఓకేనా? బాయ్. వద్దు. సరే, రేపు మార్నింగ్ చేసేస్తా, ఓకేనా? రాగి దోశ. నేను ఒక్కటి ఎత్తుకునేదా? నాకు రాగి దోశనా? ఒక్కటి ఎత్తుకుంటా. సరే ఓకే, నువ్వు తినేస్తావా? అమ్మ రాగి దోశ పోసుకునేదా? ఓకే బాయ్. ఇంకా విహాన్ తన డిన్నర్ చేశాక వాళ్ళ డాడీతో వెళ్ళి కొన్ని టాయ్స్ అయితే తెచ్చుకున్నాడు. జేసీబీ, బస్, బైక్ ఇవన్నీ మళ్ళీ తెచ్చుకున్నాడు అనమాట. సో ఆ రోజు నైట్ చాలాసేపు ఆడుకున్నారు. అండ్ రేపైతే స్కూల్ ఉంది. సో ఇలాంటప్పుడే అనమాట నైట్ చాలాసేపు మేల్కొని ఉంటాము అండ్ లేట్గా పడుకుంటాము. అండ్ ఫ్రైడే వచ్చి రెడ్ డే సెలబ్రేషన్ ఉంది వాళ్ళ స్కూల్లో. సో రెడ్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి. అండ్ ఆల్సో ఏదన్నా టమాటో, యాపిల్ ఏదైనా ఒకటి చేసుకొని వెళ్ళాలన్నమాట, అంటే రెడ్ కలర్లో ఉన్నది. సో నేనైతే పోస్ట్ బాక్స్ చేద్దామనేసి నేను ముందుగానే రెడ్ షీట్ అవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అండ్ నేను మెజర్ చేశాను, 3 సైడ్స్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఈ అమెజాన్ బాక్స్కి. అండ్ మధ్యలో విహాన్ లేసాడు కాబట్టి అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాను. అండ్ లోచన్ వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అండ్ ఇంకా బుక్స్ కూడా ఇచ్చారు కాబట్టి సో దానికి కూడా వ్రాప్ చేయాలి కదా. సో నేనైతే వైట్ షీట్ తీసుకున్నాను అనమాట. నార్మల్గా బ్రౌన్ షీట్ లేకపోతే ఆరెంజ్ కలర్ షీట్ తీసుకుంటారు, బట్ నాకు వైట్ కలర్ ఇష్టం కాబట్టి సో నేను వైట్ కలర్ది షీట్ తీసుకున్నాను.
ఇప్పుడు నేను లోచన్ ఎంత బాగా ఆ లెటర్ బాక్స్ రెడీ చేశారో చూపిస్తాను. సో నేను మెజర్ చేసినప్పుడు అయితే ఆ షీట్ 3 సైడ్స్ కవర్ అయిందనమాట. ఇంకా నేను మధ్యలో లేసి వెళ్ళిపోయాను కదా, ఇంకా లోచన్ కంటిన్యూ చేశారు కాబట్టి అది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే సరిపోయింది. ఇంకా అడిగితే ఆ షీట్ సరిపోలేదన్నారు. ఇంకా నైట్ మనం ఏం చేయలేము. అండ్ నేను ఎప్పుడు నైట్లో ఎందుకు చేస్తానంటే వాళ్ళు పడుకుంటారు కాబట్టి కొంచెం పీస్ఫుల్గా చేయొచ్చు. ఒకవేళ ఇది ఈవినింగ్ జరిగింటే మనం మళ్ళీ వెళ్ళి ఒక షీట్ తెచ్చి ఉండొచ్చు అనమాట. సో ఇంకా పోస్ట్ బాక్స్ చేసే ప్లాన్ అయితే ఇంకా డ్రాప్ అయిపోయింది. ఇది వచ్చి ఫ్రైడే మార్నింగ్. సో బుక్స్, స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ పెట్టేశాను అనమాట. అండ్ సేఫ్టీకి ఒక డైపర్ అండ్ ప్యాంట్ కూడా పెట్టాను. ఈ మధ్య విహానికి డైపర్ వేయడం లేదు, ఎందుకంటే తను చెప్తున్నారు. బట్ సేఫర్ సైడ్ అయితే ఇంకా నేను ఒక డైపర్, ఒక ప్యాంట్ పెట్టాను. మన దగ్గర అయితే చెప్తాడనమాట, స్కూల్లో వాళ్ళ మ్యామ్ దగ్గర చెప్తాడో లేదో తెలియదు కదా. సో కాబట్టి సేఫ్గా ఒక ప్యాంట్, డైపర్ అయితే పెట్టాను. అండ్ ఆ రోజు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అనమాట, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వెళ్తున్నాడు. అండ్ ఆ రోజు చాలా క్రాంకీగా కూడా ఉన్నాడనమాట విహాన్. అండ్ నాకు ఆ రోజు బాగాలేదు. సో కాబట్టి కొంచెం డల్గానే స్టార్ట్ అయ్యాం స్కూల్కి. అండ్ ఇది వచ్చి మండే మార్నింగ్. ఎంత హ్యాపీగా ఉన్నిందంటే హ్యాపీ అండ్ ఆల్సో ఒకలాంటి ఫీలింగ్ అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నారు కదా, ఒక బిగ్ బాయ్ అయినట్టు నాకు ఫీలింగ్ అనమాట. అంటే ఫ్రైడే ఏమో వెళ్ళాడు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి, బట్ అది కలర్ డ్రెస్సే కదా. సో ఫస్ట్ టైం అయితే యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నాడు అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. హాయ్. ఇట్లే ఉన్నా నార్మల్గా అయితే విహానే బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ తనే తింటాడు. ఒక లంచ్ మాత్రమే అనమాట నేను తనకు పెడతాను. బట్ ఆ రోజు కావాలని తను తిననే లేదనమాట. సో నన్నే పెట్టమన్నాడు కాబట్టి ఇంకా నేనే పెడుతున్నాను. అండ్ స్నాక్స్కి అయితే పన్నీర్ రోస్ట్, పెరుగు అండ్ రాగి చాకో కుకీస్. సో రాగి చాకో కుకీస్ అయితే అప్పుడే మార్నింగే అనమాట బేక్ చేశాను. అండ్ తన్ని స్కూల్లో డ్రాప్ చేసి అండ్ నేను మళ్ళీ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ తినలేదనమాట. సో కొంచెం ఫ్రూట్స్ అయితే తినేసాను. అండ్ తర్వాత వెళ్ళి తను పిక్ చేసుకున్నాను. అండ్ తనకి ఒక కొత్త గిఫ్ట్ అనమాట, మళ్ళీ వాళ్ళ డాడీ ఒక కార్ అయితే ఆర్డర్ చేశాడు. ఓపెన్ చేద్దాం రా కార్ని. ఓపెన్ గో. చూపి చూపి. ఈ స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. అండ్ ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన వ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.